నమస్తే, నేను మీ మధు. మనకి లేటెస్ట్గా తమిళనాడులో తిరుపారన్ కుంద్రన్ అని చెప్పి మదురై టెంపుల్ ఉంది కదా. మదురై టెంపుల్ కాడ అక్కడ ఒక హిల్ ఉంది. ఆ హిల్లో ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఎంతవరకు పోయింది అంటే అక్కడ ఎవరైతే తమిళనాడు హైకోర్టులో జడ్జి ఉన్నారో ఆ జడ్జిని ఇంపీచ్మెంట్ చేయాలి, అంటే అభిశంసన చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెడుతుంది. అంత తీవ్రత జరిగింది అన్నట్టు. దీనికి క్లుప్తంగా మనం చెప్పుకోవాలనుకునేది అంటే ఈ ఈ టెంపుల్ ఏదైతుందో ఆ టెంపుల్లో దీప మండపం మన ఒక కింద ఒక అంటే టెంపుల్ దీప మండపం ఒకటి ఉంది. ఆ పక్కన అయితే కొండ ఉందో కొండ మీద దీపస్తంభం ఒకటి ఉంది అన్నట్టు. ఈ దీపస్తంభం దగ్గర కార్తీక దీపం వెలిగించుకుంటామని చెప్పేసి అని రమా రవికుమార్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేయడం జరిగింది అన్నట్టు. ఈ కోర్టులో కేసు వేసేటప్పుడు ఆయన చెప్పిన 3 పాయింట్స్ ఏంటంటే ఈ కొండ కింద ఉన్న టెంపుల్ ల్యాండ్ అంతా దేవుడికి సంబంధించిన ల్యాండే అన్నది కోర్టు ఇంతకుముందు అంగీకరించింది. కాబట్టి దేవుడికి సంబంధించిన స్థలంలో ఎక్కడైనా సరే నేను వెలిగించుకోవచ్చు కదా అన్నది ఒక పాయింట్. తర్వాత ఈ దీపస్తంభం మీద అవుతుందో దీపస్తంభం మీద వెలిగించుకోకూడదు అని ఎక్కడ చట్టంలో లేదు. కాబట్టి దీపస్తంభం మీద నేను వెలిగించుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఒక పాయింట్. అది ఏదైతే కొండ ఉందో ఆ కొండలోనే మనకి ఇంకొక సికందర్ బాద్షా దర్గా అని చెప్పి ఒక దర్గా ఉంది. ఆ దర్గాకు సంబంధించిన కొంచెం స్థలము దానికి సంబంధించిన మెట్లు అవన్నీ ఉండిపోయినాయి అన్నట్టు. దానికి ఈ దీపస్తంభానికి సంబంధం లేదు కాబట్టి మేము దీపం వెలిగించుకుంటామని చెప్పి కోర్టు అప్రోచ్ కావడం జరిగింది అన్నట్టు. ఈ 3 పాయింట్లను కూడా హైకోర్టు అక్కడ ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే డిసెంబర్ 3వ తారీఖు వీళ్ళు కార్తీక దీపం వెలిగించుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పటికి ఏం చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ డిఎంకే రూలింగ్లో ఉంది అక్కడ. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కోర్టు మీద అప్రోచ్ అయిందన్నట్టు. ఈ కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద డివిజన్ బెంచ్కి అప్రోచ్ అయింది. ఏమని ఈ 1920 సంవత్సరం నుంచి అంటే దగ్గర దశాబ్ద కాలం నుంచి పైనుంచి కూడా మనకి మన శతాబ్ద కాలం నుంచి కూడా మనకి ఈ దీప మండపంలోనే దీపం వెలిగిస్తున్నారు. కాబట్టి దీప స్తంభం ఎక్కడైతుందో ఆ కొండ మీద ఎక్కడైతుందో ఆ కొండ మీదకి వెలిగించుకోవడం పోవడం వల్ల కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి, ఈ మత విద్వేషాలు వస్తాయి, ఇంకో మతాన్ని పరమతాన్ని వేరే మతాన్ని రెచ్చగొట్టినట్టు అవుతుందని చెప్పేసి అని మేము డివిజన్ బెంచ్కి వెళ్ళాం. కాబట్టి మేము ఎలో చేయము అని చెప్పేసి అని ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వీళ్ళని పైకి వెళ్లకుండా కొండ కిందనే ఆపేయడం జరిగింది అన్నట్టు. తదనంతరం ఏం జరిగింది, ఈ రవికుమార్ వ్యక్తి కోర్టు మాకు ఆ డైరెక్షన్ ఇచ్చింది వెలిగించుకోవచ్చు అని చెప్పేసి అని. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ ఆపేసింది. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మమ్మల్ని వెలిగించుకొని వెళ్ళలేదు, ఆపలేదు అని చెప్పి మళ్ళీ కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. దీనికి కోర్టు ఏం చేసిందంటే కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రత్యేకంగా సిఐఎస్ పర్సనల్స్ ఇచ్చేసి అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేసి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీపస్తంభం మీదకి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పేసి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది అన్నట్టు. ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ వల్ల వీళ్ళు ఈ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇది కోర్టు ధిక్కరణ కింద ఈ అధికారుల మీదకి వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ చెప్పే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఉన్న 2026లో ఏప్రిల్ మేలో సుమారుగా మనకి జనరల్ ఎలక్షన్స్ స్టేట్కి జరుగుతాయి, అంటే తమిళనాడు లోకల్ ఎలక్షన్ జరుగుతాయి అన్నట్టు. ఎలక్షన్ల ముందు కమ్యూనల్ క్లాషెస్ ఓట్స్ పోలరైజేషన్ చేయడానికి బీజేపీ ఆడుతున్న నాటకం అని చెప్పేసి ఇది చెప్తా ఉన్నారు. హిందూ సంఘాలు సనాతన ధర్మం అని మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక మనం భారతదేశంలో అయ్యుండి భారతీయులమై హిందువులమై ఉండి ఒక హిందూ దేవాలయంలో హిందువుల పూజని ట్రెడిషనల్గా చేసుకునేటువంటి కార్తీక దీపాన్ని మేము ఈ దీపస్తంభం మీద వెలిగించుకోలేకపోతే ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతుందో మా రాజ్యాంగం ఇచ్చిన హక్కుని చేసుకోలేకపోతున్నాను చెప్పేసి అని హిందూ ధార్మిక సంస్థలు చెప్తా ఉన్నాయి అన్నట్టు. ఓవరాల్గా తీసుకునేది అంటే ఒకటి ప్రభుత్వ పరంగా కమ్యూనల్ క్లాషెస్ వస్తాయి, కానీ హిందువుల పరంగా మా హిందూ ట్రెడిషన్స్ ఫాలో చేసుకోలేకపోతున్నాం అని. ఈ కోర్టు పరంగా తీసుకునేది అంటే ఒకవైపు ఏమని చెప్తా ఉంది కోర్టు, మీరు పాటించండి, చేసుకోండి, వెలిగించుకోవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు, కొండ మీద వెలిగించుకోవచ్చు అని చెప్తా ఉంది. డివిజన్ బెంచ్ ఏం చెప్పింది, ఆర్డర్ పెండింగ్లో పెట్టింది. తర్వాత ఏం చెప్పింది, ఎవరైతే అధికారులు పార్టిసిపేట్ చేసిండ్రో అంటే ఈ హిందూ సంస్థలు ఎవరైతే వాళ్ళు దీపం వెలిగించుకోవడం వెళ్ళినప్పుడు ఆపేశారో వాళ్ళని వెళ్లకుండా ఆపినందుకు వీళ్ళ మీద కాంటెంప్ట్ కేసు బుక్ చేసింది అన్నట్టు. సో ఓవరాల్గా ఏమవుతుంది అంటే మనకి అగైన్ ఇక్కడ చిన్న ఏంటంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కానివ్వండి, ఎలక్షన్స్ ముందు కానివ్వండి, మనకి ఏదో ఒక క్లాష్ తీసుకురావాలి, ఓట్స్ పోలరైజ్ చేసుకోవాలి, ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి. అది ఒక ఫియర్, ఒక రకమైన భయము, భ్రాంతులు గురి చేయడం కానివ్వండి, లేదా ఒక రకమైన ద్వేషభావం కానీ క్రియేట్ చేసుకొని కానివ్వండి, లేదా ఒక రకమైన మనకి అంటే దేశం మీద ఏదో జరిగిపోతుంది, ఎక్కడో ఎటాక్ జరిగిపోతుంది అని చెప్పి ఒక అభద్రత భావం క్రియేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటేనే ఎలక్షన్కి వెళ్తున్నాయి తప్ప డెవలప్మెంట్ చేసుకుందాము, డెవలప్మెంట్ ఇండిసీస్ మనకి మన స్థితిగతులు మారుద్దాము, పవర్టీ చేంజ్ చేసుకుందాము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుకుందాము, ఎడ్యుకేషన్ మారుద్దాము, హాస్పిటల్స్ కట్టుకుందాము, లేకపోతే వేరే ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకుందాము, అగ్రికల్చర్ ఇన్నోవేషన్ తీసుకొచ్చుకుందాము, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మనం తీసుకుందాము, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచుకుందాము, హార్టికల్చర్ ప్రొడక్షన్ పెంచుకుందాము, ఫిషరీస్ ప్రొడక్షన్ పెంచుకుందాము. ఇట్లాంటివి లేకుండా కేవలము
ఓ తాత్కాలికమైన విషయాల మీదనే మళ్ళీ ఎలక్షన్స్కి పోతున్నట్టు అనిపిస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం చెప్పగలరు? థ్యాంక్ యూ.